హాయ్ అండి, అనుశాలనకు తిరిగి స్వాగతం. సో ఒక మంచి వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఈరోజైతే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తున్నది అనకాపల్లి ఆర్గానిక్ బెల్లం, ప్యూర్ సేంద్రియ ఎరువుతో పండించిన చెరుకు పంట నుంచి తీసిన ఆర్గానిక్ బెల్లం అన్నమాట. సో ఇది సంక్రాంతి సీజన్ కదా. ఇంతకంటే ముందు మనకి నాగుల చవితి వెళ్ళింది కదా. అప్పుడు ఏంటంటే నేను మార్కెట్లో బెల్లం తీసుకొచ్చి ఆల్రెడీ మన అవుట్లెట్ ఆరోగ్య అంగడిలో అమ్మటానికని తీసుకొచ్చినప్పుడు నాకు అనిపించింది, చాలామంది కస్టమర్స్ చెప్పింది ఏంటంటే వస్తున్న బెల్లంలా కాకుండా పటికిలాగా పంచదారలాగా తెల్లగా పొడిలా కనిపిస్తుంది అని కంప్లైంట్ అనమాట. అది నిజమే, నాకు అలాగే అనిపించింది. సో అసలు ఏంటి బెల్లం ఎలా తయారవుద్ది అని ఇలా వెతుకుతున్న ఈ సెర్చ్లో ఏంటంటే సడన్గా ఒక దగ్గర ఆర్గానిక్ ఒక ఆయన పండిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళటం జరిగిందనమాట. సో అక్కడ కనుక్కున్న దాని ప్రకారం ఏంటంటే మనకు బయట మార్కెట్లో ఏదైతే సున్నంలాగా తెల్లగా స్ఫటికంలాగా కనిపిస్తుందో ఆ బెల్లం డైరెక్ట్ చెరుకు రసం నుంచి తయారైంది కాదు. ఇలా సీజన్లో చెరుకు తయారయ్యేటప్పుడు తేనెలాగా కలెక్ట్ చేసి ఉంచుతారనమాట ఆ ప్రాసెస్లో భాగంగా. మళ్ళీ ఎప్పుడైతే స్టాక్ అవుట్స్ అవుతూ ఉంటాయో అప్పుడు ఆ తేనెని యూజ్ చేసి దాంట్లో పంచదార కలిపి హైడ్రోస్ లాంటి కెమికల్స్ కలిపి దాన్ని మళ్ళీ బెల్లం పాకం కింద పడతారు. మనకు మార్కెట్లో చీప్గా తెల్లగా కనిపించేది మ్యాక్సిమం అదే, కానీ ఇక్కడ మీరు చూస్తుంది మాత్రం ప్యూర్ ఆర్గానిక్ బెల్లం. ఇప్పుడు నేను మీకు చెప్పిన విధంగా తేనె పాకంతో తయారు చేసే బెల్లం కాకుండా మామూలుగా కూడా స్వచ్ఛమైన బెల్లం తయారు చేయించుకుంటారు కొంతమంది. అదేంటంటే డైరెక్ట్గా చెరుకు రసాన్ని దగ్గరుండి వాళ్ళే తీయించుకొని ఎలాంటి కెమికల్స్ కలపకుండా పంట వేయించుకోవచ్చు, ఇలా పాకం వేయించుకోవచ్చు. అది మంచి బెల్లం. దానికంటే మంచి బెల్లం ఏంటంటే బెల్లం తయారు చేసే పద్ధతిలో కెమికల్స్ యూజ్ చేయడమే కాకుండా పంటకి వేసే కెమికల్స్ కూడా లేకుండా సేంద్రియ ఎరువులతో తయారైందనమాట. అది ఇంకా మంచి గ్రేడ్ 1 బెల్లం. దానికంటే మంచిది ఇది. మరి స్పెషాలిటీ ఏంటి అంటే, సో సేంద్రియ ఎరువులు అనగానే గో ఆధారిత వ్యర్థాలు, పశు వ్యర్థాలు వీటిని ఉపయోగించి ఎరువు తయారు చేస్తారు కదా. ఆ గోవులు కూడా స్వదేశీ దేశవాళీ జాతి గోవుల నుంచి వచ్చిన మూత్రాన్ని పేడని యూజ్ చేసి తయారు చేసిన ఎరువుతో మొక్కలకు వేసి ఆ చెరుకు పంట ద్వారా చెరుకు రసం తీసి దాన్ని ఎలాంటి కెమికల్స్ కలపకుండా తయారు చేసిన బెల్లం. ఇదే ఆ బెల్లం స్పెషాలిటీ. ఇది ప్యూర్ ఆర్గానిక్ బెల్లం, అనకాపల్లి మేడ్. సో నేనైతే పండక్కని తెచ్చుకున్నాను, చాలా తీసుకొచ్చాను. లాస్ట్కి ఇవే మిగిలి మొన్న తీసుకొచ్చాను నైట్ ఇది. సో అక్కడ మనకి చెరుకు పంట ఇలా ఆర్గానిక్ పండిస్తున్నారని ఒకరి ద్వారా తెలుసుకొని వెళ్ళి ఊళ్ళో వాకప్ చేసి అక్కడికి వెళ్ళేసరికి కొంత పీరియడ్ ఆఫ్ క్యాప్చర్ చేయడం నేను మిస్ అయ్యాను అనమాట. సో నేను ఎక్కడి నుంచి అయితే మీకు అక్కడ ప్రాసెస్ అంతా షూట్ చేసి ఉంచాను, అది అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. మీకు కూడా ఆర్గానిక్ పంట చెరుకు అక్కడ ఎంతవరకు అయితే స్టాక్ ఉంటుందో దాని నుంచి ఎంతవరకు బెల్లం తయారు చేస్తారో ఈ ప్రాసెస్ అంతా చూశాక నచ్చితే మీకు కూడా నేను అందింపగలగటానికి ట్రై చేస్తాను. పండగ కదా, పిండి వంటల్లో బెల్లం లేకుండా అవ్వనే అవ్వదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మిస్ కాకుండా చూసేయండి ప్రాసెస్ మొత్తం. బై ది బై, ఆయన ఈ చెరుకు పంటని పండించిన ఆయన గోపాల్ మిత్ర అనే పోస్ట్లో ఉన్నాయన్నమాట. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఆవుల్ని గేదెల్ని వీటి సంరక్షణ చూసుకోవడానికి గవర్నమెంట్ తరఫున గోపాల్ మిత్ర అనేవాళ్ళు ఉంటారు. ఆయన రైతు, రాము ఆయన పేరు. అద్భుతంగా చేస్తున్నారండి ఆయన మాత్రం. చాలా కష్టం తీసుకొని వాళ్ళ ఇంట్లోకి నువ్వులనగా బియ్యం ఇలాంటి పంటలన్నీ వాళ్ళే పండించుకుంటున్నారు. మిగతా కూడా నేను అడిగాను కానీ బయటకు ఇవ్వలేనండి, చాలా శ్రమ ఇవి పండించడం, మా ఇంట్లోకే సరిపోతున్నాయి. సో కొంతమంది ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళు అన్నారు. లేదు, ఎలా అయినా నేను సంపాదించి తెచ్చుకుంటాను. సో ప్రస్తుతానికైతే బెల్లం ఉంది, తయారు చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఒకసారి చూసేయండి. మీకు నచ్చినట్టయితే నాకు వాట్సాప్ చేస్తే ట్రై చేద్దాం మీకు పంపడానికి. ఫస్ట్ నుంచి ఆర్గానిక్ వ్యవసాయం అండి. నాకు ఒక నాటావులు చూసారా, 2 నాటావులే ఇచ్చినో, నాకు 2 నాటావులే. అవి వాటి యూరిన్ పేడ డంగు అన్నీ తీసి
నేను జీవామృతం తయారు చేస్తానండి. సుభాష్ పాలేకర్ ఉన్నారు కదా, ఆర్గానిక్ సూత్రధారి, ఆయన చూసిన మేరకు మా అమ్మమ్మ వీడియోలో చూసి అన్ని చేసి ఆయన సలహా మేరకే, సుభాష్ పాలేకర్ గారి సలహా మేరకే మొత్తం నేను నాటావులు కొని నాటావులు పెంచి ఈ నాటావుల ద్వారా మొత్తం యూరిన్ దానిలో సేకరించి ఆ యూరిన్ అక్కడ నిల్వ ఉంటుందండి ఎప్పుడు నాకు ఆవుల యూరిన్. వాటిని ఆ యూరిన్ నిల్వ వరకు పొలేసి ఆ యూరిన్లోని పేడ జీవామృతం అన్నీ తయారు చేస్తానండి. తయారు చేసి నెలకు ఒకసారి చెరుకు, వరి, నువ్వులే నేను పండిస్తానండి. ఈ చెరుకు కూడా ఈ సంవత్సరం ఆర్గానిక్ బెల్లం తయారు చేద్దాని ఉద్దేశంతో మొత్తం నేను ఏ కెమికల్ కానీ ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆర్గానిక్గా బెల్లం తయారు చేసి జనాలకి కొద్దిగా అందుబాటులో ఉంచుదామని నా తాపత్రయం అండి. చాలా మంచి పని చేస్తున్నారండి. అదండి, నేను ఆల్రెడీ వెటనరీ డిపార్ట్మెంట్లో గోపాల మిత్రగా 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామండి. దాంతోపాటు వ్యవసాయం కూడా నాకు వ్యవసాయం అంటే గొప్ప ఇంట్రెస్ట్ మీద మొత్తం అంతా ఇది కూడా ఆర్గానిక్గా కూడా చేద్దామని నా అభిప్రాయం. చాలా మంచి పని. అందుకని మొత్తం ఆర్గానిక్ వ్యవసాయంగా పెట్టి అప్పుడు ఈ కష్టం మేము చేయడం కాదు, అసలు ఇలాంటి ఇవి చుట్టుపక్కల ఈ లోపల చూడడమే వింతగా అనిపించింది నాకు. వచ్చే దారంతా ఎంత బాగుందో. ఆ యూరిన్ ఇప్పుడు ఇది మరుగుతుందండి, అలా దగ్గర పడుతుందా? దగ్గర పడుతుంది, ఇంకో గంట పడుతుంది. ఆ యూరిన్ కూడా చూసుకోండి అక్కడ. చూస్తాను. మీ పెయ్యి రాత్రి పుట్టింది. కళ్ళు తెరిచేస్తాయా వెంటనే? వెంటనే దాటేస్తుంది, పాలు తాగాలి సరే. మీకు నీళ్ళు కూడా పక్కన భలే ఉన్నాయి అందుబాటులో. అసలు చుట్టుపక్కల ఎక్కడ చూసినా భలే ఉంది. చెరుకు తోట, ఈ రెండేళ్లతోనే తయారు చేస్తాం. మందు టాయిలెట్ పెట్టి ఇది మందు స్ప్రే చేయడానికి పొలం మీద. వేరే ఏం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, పొగాకు, ఆకులు. 12 కూడా రావట్లేదు, పెద్దగా బాగా వస్తుందా? ఇప్పుడు అంతా మొత్తం తీసేసాం. ఇంకా పొలంగా అయిపోయింది. వరి 50 సెంట్లు వేసాం. ఈ సంవత్సరం ఎక్కువ వేయలేదు, చెరుకు తోట ఉంది కదా అనేసి. అన్నిటికీ మీరు మందులు బదులు పురుగు మందులు ఇదే స్ప్రే చేస్తారు? మందులు బదులు పురుగు మందులు దానికి తయారు, కెమికల్స్ వాడకుండా. కెమికల్స్ వాడుకుంటాను. ఈ టాయిలెట్ తోటి మనం పిండి తయారు చేస్తాం. పిండి ఆవు మూత్రం సేకరిస్తారు మొత్తం. మొత్తం ఆవు మూత్రమే. పిండి అంటే ఎరువు బదులు ఎరువు బదులు దీంట్లో ఏమేమి కలుపుతారు? ఇంకా దీంట్లోనూ శనగపిండి, టాయిలెట్, 5 కేజీలు పేడ, 2 కేజీలు శనగపిండి, 5 కేజీలు పేడ, 5 కేజీలు వచ్చా, 2 కేజీలు బెల్లం, 4 పిండి తయారైపోద్ది. పిండి తయారవుతుంది 5 రోజులకి. 5 రోజులకి. ఆ తర్వాత జల్లియడమే. ఇప్పుడు ఇది కలిపిందా లేదా? లేదు, ఉట్టిదే టాయిలెట్. ఇంకా ఇప్పుడు వ్యవసాయం ఏం లేదు కదా అంతకన్నా. చాలా రోజులు ఉన్న తర్వాత తయారు చేసుకుంటే మంచిది. ఇది నిల్వ ఉండాలి టాయిలెట్. డ్రైవింగ్ సీట్లో నేనే ఉండి షూట్ చేయడం అవ్వలేదు, కానీ కనుచూపు మేర ఎక్కడ చూసినా పచ్చగా ఉంది, చక్కగా పొలాలే. దీనికి అంతం ఎక్కడ ఉందో తెలియట్లేదు. చివరి నా కొండ కనిపిస్తుంది అంతే. చాలా బాగుంది, చూసానండి. అదేనా? అదా? చాలా ఎక్కువ స్మెల్. దీంట్లోనే మేము కలిపి తయారు చేసిన 10 రకాల ఆకులండి. 12 రకాలు. 12 రకాల ఆకులండి. 2 కేజీలు వెల్లుల్లిపాయలు, 2 కేజీలు పచ్చిమిరకాయలు, 2 కేజీలు పొగాకు, 2 కేజీలు కలబంద మట్ట, 2 కేజీలు రాబాకు, 2 కేజీలు వేపాకు, 2 కేజీలు సీతాఫలం ఆకు, 2 కేజీలు బొప్పాయి ఆకు, 2 కేజీలు మామిడాకు, 2 కేజీలు మారేడాకు, 2 కేజీలు వావిలాకు, ఇలా మొత్తం 10 రకాల ఆకులు, 2 కేజీలు జిల్లేడాకు. ఇవన్నీ మెత్తగా కొట్టేసి 20 లీటర్లు ఆవు యూరిన్, 200 లీటర్ల నీళ్ళు, వాటరు,
కలిపేసి మొత్తం దాంట్లో ఇలా డ్రమ్లో పొలబెడేస్తాం. పొలబెడేసి దాన్ని ఉదయం సాయంత్రం ఒకే పద్ధతిలోని కలిపి తిప్పి అది 40 రోజులు దాన్ని మెడిసిన్ తయారు చేస్తారు. అప్పుడు మిగతా వేస్ట్ ప్రాసెస్ అంతా తీసేసి దాన్ని వడకెట్టి ఈ రూపంలో నిల్వ ఉంచుకుంటానండి. ఇలా చుట్టుపక్కల ఉన్నాయండి ఆర్గానిక్. కష్టం కదా, అది సులువుగా అయిపోద్ది. నా వరిపొలానికి కానీ తోటకి కానీ ఎప్పుడు కూడా నా సంవత్సరానికి ఒక పురుగు మంది కానీ 1 కేజీ యూరియా రసాయనిక ఎరువు కానీ కొనడం కానీ లేదండి. చీడపీడ పట్టలేదేమి? చీడపీడ పట్టినా కానీ ఇది కొడుతున్నాను. పట్టలేదో నేను అన్నా, పట్టినా కానీ ఇది కొడుతున్నాను. కొట్టినా కానీ ఉంటది కానీ ఇది ముందుగానే కొట్టుకోవాలండి. జబ్బు వచ్చిన తర్వాత పని చేయాలి, ముందుగానే ప్రివెంట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా అంతే, రాకముందే జాగ్రత్త తీసుకోవాలి. అదే నా తోట అదండి. వీళ్ళు నా తోట ఉంది కదండి, నాది జీవామృత పండించిన తోట అండి. అది వీళ్ళు ఎరువులు వేసిన పండించిందండి. వాటికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది జీవామృత తోటి పండించిందండి, ఇది రసాయనిక అండి. ఇది రసాయనిక. ఇది చూడండి, అదే బాగుందండి. మనకి ఏపుగా పెరిగింది అది, కర్ర ఇది కనిపిస్తుంది. అవునండి, ఇది జీవామృతం పండించిందండి. ఇదంతా జీవామృతంతో పండించింది. ఇటు పక్క ఇక్కడ నుంచి హాఫ్ అంతా, ఇక్కడ నుంచి ఇదంతా రసాయనిక ఎరువు. ఇక్కడ నుంచి ఇదంతా కూడా జీవామృతంతో పండించింది. ఉదయాన్నే 5 గంటలు వచ్చేస్తున్నాను మేడం, తెల్లవారి ఉదయాన్నే 5ంటికి వచ్చేసి వీటిలో ఉదయాన్నే యూరిన్ పట్టేస్తాను. క్యారీలతో పట్టనేస్తాను. ఉదయాన్నే అయితేనే పట్టేసి అందులో వేసేసుకుంటాను. యూరిన్ పట్టేసి ఆ యూరిన్ మనకి ఎప్పుడైతే జీవామృతం తయారు చేస్తామో అప్పుడు యూజ్ చేసుకుంటాను. ఆ యూరిన్ అది 3 సంవత్సరాలు నిల్వ ఉంటుందండి. అది యూరిన్ ఏం కాదండి, 3 సంవత్సరాలు నిల్వ ఉంటుందండి. అది ఇవి ఏంటంటే జాతి ఆవులు? ఒంగోలు అండి, దేశవాళీ నాటు ఆవులు. పొంగనూరు పెయ్యండి. నిన్నే డెలివరీ అయింది. ఈ ఆవులు కూడా తల్లితో పాటు దీని తల్లిని తీసుకున్నారు. వాటికి పుట్టిన ఈ 2 అక్క చెల్లెళ్ళంట. ఈ 2 అక్క చెల్లెళ్ళంట. ఇప్పుడే నిన్న నైట్ ఇది పెయ్యి పుట్టింది. పొంగనూరు పెయ్యి అంట. దీనిక ఈ ఆవులు కూడా పొడవుగా ఉన్నాయి. చిన్న కాళ్ళు ఉంటే ఇంకా ఫుల్గా పొంగనూరు. ఓహో, దాదాపు చూడు ఆవు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు ఆవు. హాయ్ హాయ్, పారిపోకండమ్మా, రండి పట్టుకోండి. ఏమన్నా పర్వాలేదు, చిన్నదే, ఏమందు. అరుస్తుంది ఆవు, చూసారా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారని. ఏం చేయట్లేదు, స్నానం చేయిస్తారు. అస్సలు ఊరుకోవట్లేదు అమ్మ బాబోయ్. అమ్మో తల్లి ప్రేమ, ఎగిరెగిరి చూసుకుంటుంది. దాన్ని పెయ్యని స్నానానికి తీసుకెళ్తున్నారు. అబ్బా, రాత్రి కడగడం అవ్వలేదు. చల్లతో కడకూడదు, అది గురించి మరపెట్టినా కదా. ఇప్పుడు అందులో ఉన్న డస్ట్ అన్నమాట. ఈ తెల్లగా ఉన్నదంట డస్ట్ అంట. తీసేస్తున్నారు మొత్తం, తెడ్డుతో పక్కకు తీసేస్తారు. తీసేస్తాం. ఎలా తీసేయడం? పొలాల నుంచి అడవికి కాదు, అలా ఎటువైపు పళ్ళ ఉంటే అటువైపు వెళ్ళిపోద్ది వాటర్. ఇదంతా కూడా ఈ వాటర్ నది వాటర్ కాదు, ఆవలని ఉన్నాయన్నమాట. అంటే చెరువుల్లా ఉంటాయి, వాటిలో ఎప్పుడు సంవత్సరం అంతా నీరు ఉంటుంది. దాని నుంచి బయటకు వచ్చే అవుట్ ఫ్లో అనమాట ఇది. పొలాల మధ్యలోంచి ఇలా వెళ్తుంది. చక్కగా మోటార్లు వేసుకొని పొలాలకి ఈ నీరే పెడుతున్నారు. మీకు నేను షూట్ చేయలేకపోతున్నాను, కానీ చుట్టుపక్కల మాత్రం అద్భుతంగా ఉంది. మనం వచ్చే దారంతా కూడా నేనే డ్రైవింగ్ సీట్లో ఉండడం వల్ల జస్ట్ పిల్లల్ని తీసుకొచ్చాను, మీకు చూపించలేకపోయాను. కానీ అద్భుతం అసలు. ఇంకో ఇటువైపు ఉన్నదంతా కూడా మన జీవామృతంతో పండించిన చెరుకు. ఇదంతా వీళ్ళది.
ఇప్పుడు నేను చూపిస్తున్న బెల్లం పాకం ఎవరు చేస్తున్నారో వాళ్ళది. నేను మీకు నెయ్యి చూపించాను కదండి. నెయ్యి ఏంటంటే జనరల్గా ఇప్పుడు అడవుల్లో తిరుగుతాయి చూడండి ఫ్రీగా జంతువులు, వాటి నుంచి సేకరించేది అసలైన నెయ్యి. కానీ ఈ రోజుల్లో అసలు అలా వనాల్లో తిరిగే ఛాన్స్, వనాలే లేకుండా చేసేస్తున్నారు. ఇంకా అంత స్వేచ్ఛగా తిరిగిన ఆవుల నుండి తీసిన నెయ్యి అంటే కష్టం. కాబట్టి కనీసం ప్లాస్టిక్ తిని పట్టణాల్లో తిరిగిన వాటి నుంచి తీసిన పాల నుంచి కాకుండా ఇలా స్వేచ్ఛగా చూడండి, ఆవును అక్కడ కట్టేశారు, చక్కగా ఎంత కావాలంటే అంత మేస్తుంది. ఇలా పల్లెటూరులో తిరిగిన ఆవు పాల నుంచి సేకరించిన నెయ్యి అనమాట నేను ఇచ్చేది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇలాంటివి మీరు పట్టణాల్లో ఉన్నవాళ్ళు అది మీకు దొరకడం కాదు కదా, అసలు చూడలేరు అనమాట ఇలాంటివి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు సిటీస్లో ఆవుల్ని ఒక షెడ్ కింద వాళ్ళకి ఎంత వాటికి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చినా కానీ ఆవులంట ఎండలో తిరగాలి. సూర్యకేతు నాడి అని ఉంటుంది అనమాట. ఆ నాడి మీద ఎండ పడినప్పుడు జరిగే లోపల కెమికల్ రియాక్షన్ వల్ల అలాంటి ఆవులు ఇచ్చిన నెయ్యి తింటే చాలా మంచిదన్నమాట. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవడం కాదు, మన బాడీకి ఎలా కావాలో అలాగా న్యూట్రల్గా చేస్తుందంట ఇలాంటి ఆవుల నుంచి వచ్చిన నెయ్యి. అంటే సన్నగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలో అంతవరకు వస్తుంది. లావుగా ఉన్న వాళ్ళంట వెయిట్ లాస్ అవుతారంట ఆవు నెయ్యి. ఇలాంటి ఆవులది ఆవు నెయ్యి అని అనలేం మన మార్కెట్లో దొరికేది. చూడండి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చక్కగా చుట్టూ ఉన్న పచ్చికనంతా కోసుకొని తెచ్చి వేస్తారు వీళ్ళు. అవి కూడా తిరుగుతాయి, తింటాయి. ఇలాంటి పాల నుంచి తీసిన నెయ్యి నేను మీకు ఇస్తున్నది. అది కూడా నెయ్యి ఎలా తయారు చేస్తారో మీకు ఒకసారి షూట్ చేసి చూపిస్తాను. ఇది ఈరోజైతే అబౌట్ బెల్లం. సంక్రాంతి వస్తుంది కదా, బెల్లంతో చేసిన వంటలు బాగా చేసుకుంటాం కదా. సో మీకు ఎవరికైనా కావాలంటే వీళ్ళు ఈ జీవామృతంతో పండించిన చెరుకు నుంచి తీసిన బెల్లం ఎంతవరకు అయితే స్టాక్ ఉంటుందో అడుగుతాను నేను. అదే నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే ఎంతవరకు ఉంటుందో అంతవరకు సప్లై చేయగలుగుతాం. చూద్దాం. చాలా చాలా కిలోమీటర్స్ లోపలికి వచ్చాను వెతుకుతూ ఇప్పటికి దొరికింది. అదిగో అక్కడ గానుగాడుతున్నారు. సో కొంతమంది కామెంట్స్ చేస్తారేమో, అంటే మామూలుగా నేను సోషల్ మీడియాలో చూసేది క్లీన్ లైన్స్ మెయింటైన్ చేయట్లేదు ఇవి అని. మనకు అందంగా ప్లాస్టిక్ పేపర్లో తెల్లగా ప్యాక్ చేసి ఇచ్చింది అలా పెళ్లి కూతురులా చూస్తాం కాబట్టి అది నీట్ అని అనుకుంటాం. నాకు తెలిసి వీళ్ళు చక్కగా చేస్తున్నారు. ఇంకా ఇంతకంటే మనం ఆశించలేమన్నమాట. క్లీన్ అంటే మనకి ఆటోమేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీస్లో అన్ని కెమికల్స్ కలిపి ఎక్కడ బయటకు కనబడకుండా లోపల ఎలా క్లీన్ అవుతాయి ఇవన్నీ మనం చూడలేం. ఇదైతే మాత్రం నాకు అద్భుతంగా నచ్చింది. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయని పంటే ఆర్గానిక్. ఫస్ట్ చెరుకే ఆర్గానిక్. చెరుకు ఆర్గానిక్తో పాటు ఇంత కష్టపడి చేస్తున్నారు. మరుగుతుంది అక్కడ. మళ్ళీ ఈ చెరుకే ఎండిపోయాక దాన్నే వంట చెరుకుగా వాడుతున్నారు అనమాట. అంటే ఫ్యూయల్ కూడా అదే. అదిగో ఫ్యూయల్ పెడుతున్నారు. మరుగుతుంది. చాలాసేపు మరిగాక దగ్గర పడ్డాక చూపిస్తారు. మరి మామూలుగా వంటప్పుడు గరిటతో తీసారు కదండి. అవును, పైన ధాన్యం బియ్యం వండేటప్పుడు పైన తెట్టు కడుతూ ఉంటుంది, అలా వేస్ట్. ఇది కూడా ఉడుకుతున్నప్పుడు పైన తెట్టులా కడుతుంది వైట్గా, అదంతా వేస్ట్ కలెక్ట్ అవుతుందంట, తీసేస్తున్నారు పక్కకి. తీసేయాలండి అది. అదిగో అలా తెడ్డుతో దేవి పక్కకి తీసేస్తున్నారు నొరగలాగా. అప్పుడు మనకి బెల్లం క్లియర్ స్వచ్ఛమైన బెల్లం మనకు మిగులుద్దండి. పాలిష్డ్ రైస్ కాకుండా ధాన్యం బియ్యం వండుకునే వాళ్ళకి తెలుస్తుంది పైన నొరగ వస్తుంది అన్నం ఉడికినప్పుడు. అలా ఎలా వేస్ట్ కలెక్ట్ అవుతుందో దీంట్లో కూడా కలెక్ట్ అయిపోతుంది అనమాట చెరుకు పాకంలో. చెరుకు రసం తీశారు మా కోసం. ప్యూర్ చెరుకు రసం, ఐస్ లేదు ఏం లేదు. చూడండి చిక్కగా ప్యూర్ ఒరిజినల్ ఆర్గానిక్ చెరుకు రసం ఇది. మా అమ్మాయి చెరుకు రసం తాగుతుంది. ఎలా ఉందని? సూపర్ ఉంది. సూపర్ ఉందా?
ఆవులు కడుగుతున్నారు చక్కగా వేడి నీళ్ళు పెట్టి. అంతే పురటాలు ఎలా అయితే కడుగుతారు అలాగా వేడి నీళ్ళు పెట్టి నిన్నే ఈరిందంట ఆవును కడుగుతున్నారు. వీటిలో బెల్లం పోత పోస్తారు కదా, అవి అచ్చులు కడుగుతున్నారు అనమాట. క్లీన్ చేసి నూనె రాసి పోస్తారంట. ఇవే వాష్ చేస్తున్నారు. ఒక మోటార్ ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చి కడుగుతున్నారు. అదంతా ఒక పక్క కలెక్ట్ అయిపోతుంది అలాగా. లేకు నాన్న, తులుతుంది నాన్న. ఫ్రేమింగ్ అవుతుంది. పెనం వంగిపోకుంటానా బలం మధ్యన కర్ర వేయడం. పెనం వంగకుండా మధ్యలో స్ట్రెంత్ కోసం కర్ర వేశారు. దగ్గరికి వచ్చేసింది. ఇంకా తేనంటే పచ్చిగా తీస్తారా ఇలాగా? బెల్లం కడితేనే బెల్లం ఆడిపోతుంది. స్మెల్ వస్తుంది, బెల్లం స్మెల్. ఇది దింపే ముందనమాట. బెల్లం ఇచ్చారు చేతిలో, తినమని. చాక్లెట్ లాగా ఉంటుంది, తినమని ఇచ్చారు. ఏమున్నాయో వెనకదే సారీ వెనకదే. ఇటు ఎత్తాను రోజు నేను